కేంద్ర ప్రభుత్వం ఇటీవల వంట నూనెల దిగుమతి సుంకం 20% పెంచడంతో అమాంతం నూనెల రేట్లు పెరిగిపోయాయి. వచ్చే దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ఈ ధరలు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో వేగలేకపోతుంటే ఇప్పుడు రోజువారీగా ఉపయోగించే నూనెల రేట్లు కూడా మండిపోవడంతో ఏం తిని బతకాలంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఇక పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. నూనె లేకుండా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది నేను ఒక 1 వీక్ ముందు ఒక 1 లీటర్ నూనె తీసుకుంటే 100 రూపీస్ పర్ కేజీ ఉండే, అది 1 వీక్ తర్వాత వచ్చి చూస్తే 120 అయింది. అయితే ఇప్పుడు స్పెషల్గా పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది, వంటింట్లో బాగా ఇబ్బంది అవుతుంది. ఇది ఆయిల్ అనేది నిత్యావసర సరుకు కాబట్టి కొంచెం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని సుంకాన్ని తీసేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కల్తీ అనేది స్పెషల్గా టీంని అరేంజ్ చేసి కల్తీ నూనె లేకుండా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మెయిన్గా నూనెల మీద ఫోకస్ చేస్తేనే కల్తీ నూనెలు తగ్గుతాయి. ఇది మన కల్తీ నూనెలు వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. దానివల్ల ఆరోగ్యం దెబ్బతిని ప్రజలు చిన్నపిల్లలు కానీ వేరే కొత్త డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇది వీళ్ళు స్పెషల్గా అంటే మధ్యతరగతి కుటుంబానికి పేదలకే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. బాగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఎఫెక్ట్ ఏం పడదు. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ తీసుకుంటే 100 రూపీస్ ఉన్న ఆయిల్ లీటర్ ధర ఇప్పుడు 120 అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మళ్ళీ పెంచితే అది 140 కూడా అవ్వచ్చు, 150 కూడా కావచ్చు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని పండుగల టైంలో ఈ సుంకాన్ని కొంచెం తగ్గిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆయిల్ రేట్ల మీద 20 to 30% పెంచడం వల్ల చిన్న వ్యాపారస్తులు కానీ కొన్ని వినియోగదారులు కానీ చాలా కష్టపడుతున్నారు. దాని గురించి ప్రభుత్వం చర్య తీసుకొని రేట్లు తగ్గించాల్సిగా కోరుచున్నాం. ఫస్ట్ ప్రతి బ్రాండ్ ఆయిల్ 105, 107, 108 వరకు ఉండింది. అది 20 రూపీస్ పెరిగి 127, 128, 130 రేంజ్లో వచ్చింది. మీరు పామ్ ఆయిల్ కానివ్వండి, పూజ చేసుకునే ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్ నట్, సోయా, ప్రతి ఆయిల్లో 20 రూపీస్ రేట్ ఆఫ్ ప్రతిది ఫ్రీడమ్, ఫార్చ్యూన్, విజయ, లోకలు, కృష్ణ ఆయిల్, తక్కువ రేట్ ఆయిల్ ఏది తీసుకున్నా 20 రూపీస్ రేట్ పెరిగింది. ఇప్పుడైతే గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ కరెక్షన్ చేస్తేనే రేట్ తగ్గుతుంది, అదర్వైజ్ రేట్ తగ్గదు. ఏదన్నా గవర్నమెంట్ ప్లాన్ చేస్తేనే ఆయిల్ రేట్స్ తగ్గుతాయి.